ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని, దాని విజయవంతం గురించి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం యొక్క దృష్టి ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలియజేశామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ యువతకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని, అలాగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని, దాని విజయవంతం గురించి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం యొక్క దృష్టి ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలియజేశామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ యువతకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని, అలాగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈరోజు పార్లమెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ తోటి మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ చిట్ చాట్ లో అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. సో ఇటీవల తెలంగాణలో జరిగిన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో అది సక్సెస్ అయిన విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దీనికి సంబంధించి వివరించినట్లుగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కూడా ఆయన ప్రత్యేకంగా కలిశారు. సో ఈ భేటీలో అనేక కీలక అంశాలన్నింటినీ కూడా డిస్కషన్ చేయడం కూడా జరిగింది. సో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాల్సిన విషయం పైన కానీ ఇతర విషయాలపైన కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సంబంధించి చాలా మంచి స్పందన అనేది కూడా వచ్చింది అని చెప్పేసి చెప్తూనే ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. ఒక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెస్సీ హాజరవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నన్ను ఒక అతిథిగా పిలిచారు. నేను కూడా ఒక అతిథిగానే కార్యక్రమానికి హాజరవుతున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. కానీ కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు, కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అనేది కూడా అందిస్తున్నాం. మెస్సీ కార్యక్రమానికి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కోరినట్టుగా కూడా రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఢిల్లీలో కలిసి అందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దాంతో పాటుగా ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ అనేది కూడా చాలా వరకు కూడా సక్సెస్ అయిందనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఇటు రేవంత్ రెడ్డి మిగిలిన ఎంపీలతో కూడా, అంటే ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా ఈ అంశాలను పంచుకోవడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు రానంత మాత్రాన గ్లోబల్ సమ్మిట్ అనేది సక్సెస్ కాలేదు అని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన ఖండించడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే పెట్టుబడులు ఎంతవరకు వచ్చాయనేది కూడా ఇక్కడ ప్రముఖంగా చూడాలి. అంతేగాని
మాట్లాడుతూ చిట్ చాట్ లో ప్రస్తావించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.